హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ ఆస్పిరెంట్ సంధ్య. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తొలి వేద నాగరికత గురించి అయితే ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం వేద నాగరికతలోని తొలి వేద కాలం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు తొలి వేద నాగరికత. తొలివేద నాగరికత అన్న ఋగ్వేద నాగరికత అన్న ఒకటే. తొలివేద కాలంలో ఋగ్వేదం గురించి ఉంటుంది. అదే మలివేద కాలంలో యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం గురించి ఉంటుంది. మొత్తం వేద కాలంలో మనం ఆర్యుల గురించి డిస్కస్ చేసుకుంటాము ఈ క్లాస్లో. ఆర్యుల యొక్క జీవన విధానం గురించి మనమైతే ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటున్నాము. తొలివేద కాలం వచ్చేసి దాని పరిపాలన కాలం వచ్చేసి 1500 నుండి 1000 క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 మధ్యకాలంలో తొలివేద నాగరికత అనేది ఉండేది. దీని యొక్క ప్రధాన నాగరికత ఋగ్వేద నాగరికత. చెప్పిన కదండి, తొలివేద కాలం అనగానే ఋగ్వేదం. మరి దీని యొక్క నాగరికత గ్రామీణ నాగరికత. నివాసం సంచార జీవులు. కులపెద్ద కులాప లేదా కులపతి అంటారు. కులపెద్దను కులాప కులపతి. కుటుంబ పెద్దను గృహపతి అంటారు. కుటుంబ పెద్దను గృహపతి అంటారు. ఎందుకంటే ఇక్కడ పితృస్వామ్య సమాజం అనేది అవపడుతుంది మనకు. కుటుంబ పెద్దను గృహపతి అంటారు. మనకి ఈ లెసన్లో పితృస్వామ్య వ్యవస్థ గురించి చూద్దాం. ఇక్కడ ఈ తొలివేద కాలంలో పితృస్వామ్య వ్యవస్థ అనేది ఉండేది. గ్రామిణి. గ్రామానికి పెద్దెవరు? గ్రామిణి. తెగనాయకుడు ఎవరు? రాజన్. తెగనాయకుడు రాజన్. రాజన్ అంటేనే వీళ్ళందరికీ పెద్దోడు. ప్రధాన వృత్తి వచ్చేసి పశుపోషణ. పశుపోషణ ఎందుకంటే ఇక్కడ పచ్చిక బయళ్ళు అనేది ఎక్కువగా ఉంటాయి. ఎందుకు? గడ్డి మైదానాలని ఎక్కువగా ఉంటాయి. సప్తసింధు ప్రాంతంలో వీళ్ళు నివసిస్తారు కాబట్టి ఇక్కడ వ్యవసాయానికి అనుగుణంగా ఉండదు ఈ ప్లేస్ అనేది. మొత్తం గడ్డి భూములు ఉంటాయి కాబట్టి ఎక్కువ పశుపోషణకే వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిళ్ళు. ఎవరు? ఆర్యులు. ప్రధాన పంటలు వచ్చేసి నువ్వులు, బార్లీ, వరి, గోధుమ. వినిమయ సాధనం అంటే ఎక్స్చేంజ్, అదే వస్తు మార్పిడికి ఎక్కువ ఏం చేసేవాళ్ళు? గోవులను నిష్క అంటే బంగారం. వీటిని ఎక్కువ వస్తు మార్పిడిగా ఉపయోగించుకునేవాళ్ళు. వినిమయ సాధనం గోవులు, నిష్క. ప్రధాన దేవతలు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, సోముడు. ఇవన్నీ ప్రధాన దేవతలు. ఆకాశ దేవత డ్యూన్. అతిపెద్ద నేరం ఏంటిదంటే గర్భస్రావం. కుటుంబ వ్యవస్థ పితృస్వామిక కుటుంబం. ఎందుకంటే వీళ్ళ కుటుంబ పెద్ద ఎవరు? గృహపతి. గృహపతి అనగానే మనకు అర్థమైపోతుంది ఇక్కడ పితృస్వామిక వ్యవస్థ ఉందని. కుటుంబ వ్యవస్థ. ప్రధాన వినోదం రథాలు, పందాలు. ప్రధాన సంగీత సాధనాలు వీణ, వేణువు, మధ్యల, నగర. ప్రధాన వినోదం రథాలు, పందాలు. ప్రధాన సంగీత పరికరాలు ఏంటి అంటే వీణ, వేణువు, మధ్యల, నగర. మనం వీటి గురించి ఈ క్లాస్లో చూద్దాం. ఆర్య అనే పదంను గల అర్థం ఏంటిదంటే ప్రజలు మాట్లాడే భాష. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా వచ్చింది. ఆర్య అనే పదంకు అర్థం ఏంటిదంటే భాష. మనం ఆర్య అనగానే ఏదన్నా తెగ కావచ్చు అని ఇట్లా డౌట్ పడతాం, ఆప్షన్స్లో ఇస్తాడు. ఆర్య అనగా భాష. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిట్ ఇది. నెక్స్ట్ భౌగోళిక పరిస్థితులు చూద్దాం. ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో నివసించేవారు. సప్తసింధు ప్రాంతం అనగా 7 నదులు ప్రవహించే ప్రాంతం. 7 నదులు ఏంటి అంటే అవి సింధు నది యొక్క ఉపనదులైనటువంటి 5 నదులు, ఇంకొకటి సరస్వతి నది. మొత్తం 7 నదులు. 7 నదులనే సప్తసింధు నదులు అంటారు. ఈ ప్రాంతంలో ఆర్యులు నివసించేవారు. సింధు నది ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఇవన్నీ సింధు నది యొక్క ఉపనదులు. ఈ 5, ఇది 1, 6, సరస్వతి 7, మొత్తం 7 నదులు. సప్త సింధు నదులు అంటారు వీటినే. ఈ ప్రాంతంలో ఆర్యులు నివసించేవారు. వీరి యొక్క రాజకీయ వ్యవస్థ చూద్దాం. రాజ్యం యొక్క వ్యవస్థ అనేది వారసత్వ రాజరికంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాజరికం అనేది వారసత్వం మీద ఆధారపడి ఉంటుంది. అనేక విషులను కలిపి జన అంటారు. ఈ జనకు పెద్దెవరు? రాజన్. అనేక గ్రామాలను కలిపి విష అంటారు. ఈ విష్కి పెద్ద విషపతి. అనేక విషులను కలిపి జన అంటారు. ఈ జనకి పెద్ద రాజన్.
అనేక గ్రామాలను కలిపి విష్ అంటారు. ఈ విష్కి పెద్ద విషపతి. అనేక కుటుంబాలను కలిపి గ్రామం అంటారు. ఈ గ్రామానికి పెద్ద గ్రామిణి. మనం చూడొచ్చు జన కింద విష్ తర్వాత గ్రామం, గ్రామం తర్వాత కుల. వీరి యొక్క రాజకీయ వ్యవస్థ ఇది. రాజని యొక్క విధులు ఏంటి అంటే రాజని యొక్క విధులు, ఇతను వీరికి పెద్ద. ఈ తెగకు పెద్ద ఎవరు? తెగకు పెద్ద అధిపతి ఎవరంటే తెగ యొక్క అధిపతి రాజన్ కాబట్టి ఇతని యొక్క విధులు ఏంటి అంటే పశువులను కాపాడడం, జనాలను కాపాడడం, పశువులను అండ్ జనాలను కాపాడడం. రాజనుకు గల ఆర్థికపరమైన ఆధారాలు. రాజనుకు గల ఆర్థికపరమైన ఆధారాలు బలి, ఒకటి బగ. బలి అంటే ఇది పన్ను కాదు, ప్రజలే స్వచ్ఛందంగా రాజుకు చెల్లించేది. ప్రజలే వాళ్ళు ఇష్టంగా రాజుకు చెల్లించేదాన్ని బలి అంటారు. దీనికంటూ ఇంత అమౌంట్ అనేది ఉండదు. బగ అనేది ప్రజల రక్షణకే చెల్లించాల్సిన పన్ను. బగ అనేది ప్రజల రక్షణకే చెల్లించిన పన్ను, దీన్ని బగ అంటారు. బలి అనేది ప్రజలు స్వచ్ఛందంగా రాజుకు చెల్లించేది, దీనికి ఇంత అమౌంట్ అనేది ఉండదు. నెక్స్ట్ వీరి యొక్క ఆర్థిక పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పశుపోషణ, వ్యవసాయం, పరిశ్రమలు మరియు వ్యాపార వాణిజ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది వారి యొక్క పశుపోషణ, వ్యవసాయం, పరిశ్రమలు మరియు వ్యాపార వాణిజ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో పశుపోషణ గురించి చూద్దాం. తొలివేద కాలంలో ఆర్థిక వ్యవస్థ అధికంగా పశుపోషణ మరియు గడ్డి భూములపై ఆధారపడి ఉండేది. తొలివేద కాలంలో ఆర్థిక వ్యవస్థ అనేది అధికంగా పశుపోషణ మీద ఆధారపడి ఉండేది. ఎక్కువ గడ్డి భూములు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువ పశుపోషణ అనేది పోషించేవారు. ఆవును కాపాడడానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు. రాజ్యం కాపాడడం కంటే ఆవును కాపాడడమే ముఖ్యం. వీరికి రాజ్యం కాపాడడం కంటే ఆవును కాపాడడమే ముఖ్యం. ఈ కాలంలో ఆర్యులు సంచార జీవనాన్ని గడిపేవారు. వీరికంటూ స్థిర నివాసం లేదు, సంచార జీవనం సాగించేవారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సప్తసింధు ప్రాంతంలో వరదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ వ్యవసాయం చేయడానికి కూడా అనుకూలమైన పరిస్థితులు అనేది ఉండేది కాదు. గడ్డి భూములు అనేది అధికంగా ఉండడం వల్ల వీళ్ళు పశుపోషణను ఎక్కువగా అభివృద్ధి చేసిళ్ళు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. కాబట్టి వీళ్ళు గడ్డి భూములు ఎక్కడ ఉంటే అక్కడికి పశువులతో పాటుగా సంచార జీవనం అనేది గడిపేవారు. ఈ కాలంలో రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా ఆవు చాలా ముఖ్య పాత్ర వహించింది. ఈ తొలివేద కాలంలో లేదా ఋగ్వేద కాలంలో రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా ఆవు చాలా ముఖ్య పాత్ర అనేది వహించింది. ఇవేంటి ఒకసారి చూద్దాం. గోపతి అనే పేరు ఎవరికి ఉంటుందంటే ఆవును కాపాడే వారికి గోప అనే పేరు ఉంటుంది. ఎవరు వాళ్ళు? ఆవులను కాపాడేది ఎవరు? రాజు. అమన్య అంటే ఆవు, గౌర అంటే గేదె, గోత్ర అంటే గోశాల. వ్యవసాయం. సప్తసింధు ప్రాంతం వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేదు. గడ్డి భూములు అధికంగా ఉండడం వలన వ్యవసాయం అభివృద్ధి చేయలేదు. వ్యవసాయాన్ని ఎక్కువ అభివృద్ధి చేయలేదు ఎందుకంటే ఇక్కడ సప్తసింధు ప్రాంతం అనేది వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేని ప్రాంతం. గడ్డి భూములు అనేది అధికంగా ఉండేవి. ఇక్కడ ప్రధాన పంటలు వచ్చేసి నువ్వులు, బార్లీ, వరి, గోధుమ. ఆర్యులు వ్యవసాయం చేయడానికి అధికంగా గుర్రంను ఉపయోగించేవారు. ఎక్కువగా ఆర్యులు వ్యవసాయం చేయడానికి గుర్రంను యూజ్ చేసిళ్ళు. అధికంగా గుర్రంను ఉపయోగించిళ్ళు. ఆర్యులు వ్యవసాయం చేయడానికి గుర్రమును అధికంగా వినియోగించారు. నాగలి వాడకం, ఎరువుల వాడకం, బావుల తవ్వకం, కృత్రిమ నీటి సౌకర్యాలు. వ్యవసాయం కోసం నాగలి వాడకం, ఎరువుల వాడకం, బావులు తవ్వడం, కృత్రిమ నీటి సౌకర్యాలు. వీరు వ్యవసాయం కోసం ఇవన్నీ చేసేవారు. ఈ కాలంలో భూమిని 5 రకాలుగా విభజించారు. క్షేత్రభూమి, కిల్వ భూమి, అప్రతిహత, గోపదసుర భూమి, వస్తి భూమి. క్షేత్రభూమి అనగా అత్యంత సారవంతమైన భూమి. క్షేత్రభూమి
అత్యంత సారవంతమైన భూమి. కిల్వ భూమి బీడు భూములు. అటవీ భూమి అప్రతిహతానంగా అటవీ భూమి. గోపద సురభూమి అనంగా గడ్డి భూములు. వస్తి భూమి అనంగా నివాసయోగ్యమైన భూములు. నివసించే ప్రాంతాన్ని వస్తి భూమి అనేవారు. గడ్డి భూములు అనగా గోపద సురభూమి. అప్రతిహత అంటే అటవీ ప్రాంతం. కిల్వ భూమి అనగా బీడు భూములు. క్షేత్రభూమి అనగా అత్యంత సారవంతమైన భూమి. పరిశ్రమలు. చేనేత పరిశ్రమలు ఎక్కువగా ఆదరణ పొందాయి. ఇవి స్త్రీల ఆధ్వర్యంలో నడిచేవి. పరిశ్రమలలో చేనేత పరిశ్రమ అనేది ఎక్కువ ఆదరణ పొందింది. ఇవి ఒక స్త్రీలు అనేది వీటిని నిర్వహించేవారు. గౌరవప్రధానమైన వృత్తి ఏంటిదంటే వడ్రంగి వృత్తి. రవాణా సాధనంగా దేన్ని యూజ్ చేసిందంటే రథం లేదా ఎద్దుల బండ్లు. ఋగ్వేదంలో పేర్కొన్న లోహం ఏంటిదంటే ఆయాసమనంగా కాఫర్ తగరం. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన కోలమానం హిరణ్యపిండ అనేది ఈ కోలమానం అనేది కొలవడానికి ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. వ్యాపార వాణిజ్యం స్థానికంగా మాత్రమే జరిగేది. ఇది వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగేది. వ్యాపార వాణిజ్యం అనేది స్థానికంగా మాత్రమే జరిగేది. వేరే దేశాలతో కానీ ఇంకా ఎవరితో కానీ జరగపోయేది. ఓన్లీ అక్కడున్న స్థానికంగా మాత్రమే జరిగేది. ఇది వస్తు మార్పిడి పద్ధతి ద్వారా జరిగింది. వస్తు మార్పిడిగా గోవులను ఎక్కువ వాడారు. సువర్ణ నిష్కానంగా బంగారు వస్తువు, శతమానంగా వెండి వస్తువులు. వీటిని కూడా వస్తు మార్పిడిగా యూజ్ చేశారు. గోవులను సువర్ణ నిష్కరం శతమానం వీటిని వస్తు మార్పిడిగా యూజ్ చేశారు. తొలివేద కాలం యొక్క సమాజం. ఈ కాలపు సమాజం పితృస్వామ్య సమాజం. తండ్రిని గృహపతి లేదా దంపతి అంటారు. ఈ తొలివేద కాలంలో సమాజం అనేది పితృస్వామ్య సమాజం. తండ్రిని గృహపతి లేదా దంపతి అంటారు. అనులోమ వివాహం. ఉన్నత వర్గం పురుషుడికి దిగువర్గం స్త్రీకి వివాహం అయితే దానిని అనులోమ వివాహం అంటారు. వీరి సంతానాన్ని నిషిధ అంటారు. ప్రతిలోమ వివాహం. దిగువ వర్గం పురుషుడు ఉన్నత వర్గం స్త్రీ వివాహం చేసుకోవడం వలన దానిని ప్రతిలోమ వివాహం అంటారు. వీరి యొక్క సంతానం చండల. నిషిధకును చండాలకు మధ్యలో వివాహం అయితే వీరి సంతానాన్ని అంత్యవాసన అంటారు. చంద్రయాన తపస్సు అంటే ఒకే తరగతి చెందిన వారు వివాహం చేసుకుంటే భార్యను నెల రోజుల పాటు సోదరిగా భావించి తర్వాత భార్యగా స్వీకరించడం. దీనిని చంద్రయాన తపస్సు అంటారు. ఋగ్వేద కాలం సమాజంలో స్త్రీ యొక్క స్థానం. ఈ కాలంలో స్త్రీకి సమానత్వం కనిపిస్తుంది. స్త్రీ స్వతంత్రంగా వ్యవహరించేది. పర్దా పద్ధతి అనేది లేదు. దాదాపు 20 మంది కవయిత్రులు ఉండేవారు. ఇందులో దాదాపు 20 మంది కవయిత్రులు ఉండేవారు. అందులో కొంతమందిని చూద్దాం. అపల, విష్పర, లోపముద్ర, స్వయంవర, ఘోష. అపల, విశ్వభర, లోపముద్ర, స్వయంవర, ఘోష కవయిత్రులలో కొంతమంది. వివాహ వ్యవస్థలో ఏకపత్ని వ్రతం అనేది ఉండేది. కొన్ని సందర్భాల్లో బహువివాహ వ్యవస్థ అనేది ఉండేది. బహుభర్తృత్వం, బహుభార్యత్వం కొన్ని సందర్భాలలో అవపడేది. ఋగ్వేద కాలంలో ఇతర సామాజిక ఆచారాలు. నియోగ అనగా సంతానం లేని యువతి భర్త సోదరుని ద్వారా సంతానం పొందడం. ఇది ఈ కాలంలో నియోగ పద్ధతి అనేది అమల్లో ఉంది. ఋగ్వేద కాలంలో నియోగ విధానం అనేది అమల్లో ఉంది. సంతానం లేని యువతి భర్త సోదరుని ద్వారా సంతానం అనేది పొందడం. దీనిని నియోగ అంటారు. ఋగ్వేద కాలంలో అమల్లో ఉంది. సతీ సంగమనం ఉంది కానీ అది తప్పనిసరి కాదు. వితంతు పునర్వివాహాలు అనేటివి లేవు. బానిస వ్యవస్థ. ఇందులో బానిస వ్యవస్థ ఉంది. ఇళ్లలో పనులు చేయుటకు ఉత్పత్తి రంగంలో ఉపయోగించారు. బానిసలను ఎక్కువగా ఇళ్లలో పనులకును ఉత్పత్తి రంగంలో ఉపయోగించారు. సంస్కృతి. ఋగ్వేద కాలంలో ఉన్న ఆర్యులు వారు ధరించిన వస్త్రాలు ఏంటి అంటే పత్తి నూలుతో తయారు చేసినవి. ఆర్యులు అధికంగా ఉన్ని బట్టలను ధరించారు. వీరు ఎక్కువగా ఉన్ని బట్టలను ధరించేవారు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా వస అధివస అనే వస్త్రమును ధరించారు.
స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వస అధివస అనే వస్త్రాలను ధరించారు. వస అనేది దోవతి వంటి వస్త్రం అన్నట్టు. వస అంటే దోవతి లాంటి వస్త్రం. అధివస అనేది పైబట్ట అంటే ఉత్తరీయం అంటారు చూసిన పైబట్ట. దాన్ని స్త్రీ పురుషులు ఇద్దరు ధరించేవారు. ఆర్యులు ధరించిన ఆభరణాలలో ప్రధానమైనది నిష్కం అంటే బంగారం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో ఒక బిట్ అయితే వచ్చింది. వస లేదా ఉపరిధాన లేదా అట్క దోవతి వంటి వస్త్రము. వస లేదా ఉపరిధాన లేదా అట్క అంటే దోవతి వంటి వస్త్రము. నివి అంతర్వస్త్రము. అధివాస అంటే ధరించిన పైబట్ట లేదా ఉత్తరీయం. నిష్కము కంఠ భాగంలో ధరించిన హారం ఆభరణం అన్నట్టు బంగారంతో చేసింది. రుక్మ అంటే హృదయ భాగంలో ధరించిన ఆభరణం. ఇందులో ప్రీవియస్లో ఒక బిట్ వచ్చింది. వస లేదా ఉపరిధాన లేదా అట్క ఇది దోవతి వంటి వస్త్రం. నీవి అంతర వస్త్రం. ఆదివాస అంటే ధరించిన పైబట్ట లేదా ఉత్తరీయం. నిష్కం కంఠ భాగంలో ధరించిన హారం ఆభరణం అన్నట్టు. అది రుక్మ హృదయ భాగంలో ధరించిన ఆభరణం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.